హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైజన్ మనోజ్ని. ఇవాళ మన టాపిక్ ఏమిటంటే అసలు దెయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా. ఇది తెలుసుకునే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన వీడియోలోకి వెళ్తే అది 1896వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఎల్వా జోనా హీస్టర్ అనే స్త్రీ కమ్మరి పని చేసే ఎరాస్మస్ స్ట్రిబ్లింగ్ ట్రౌట్ షూ అనే పురుషుణ్ణి కలుసుకుంది. తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం బాగా ఏర్పడి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. తర్వాత వీరిద్దరు కొన్ని నెలల పాటు ఆనందంగా ఒకరు లేకపోతే ఇంకొకరు లేనట్టుగా జీవిస్తున్నారు. ఒకరోజు ఎల్వా జోనాకి వాంతులయ్యాయి. తనకి అనుమానం వచ్చి తన తల్లి అయిన మేరీ జేన్ హీస్టర్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. అప్పుడు తన తల్లి తన కూతురితో ఒక మంచి శుభవార్త చెప్పింది, నువ్వు తల్లివి కాబోతున్నావు అని. తర్వాత ఎల్వా జోనా ఆనందానికి అవధులే లేవు. అదే సంతోషంతో ఇంటికి వెళ్లి తన భర్త అయిన ఎరాస్మస్ కి చెప్తుంది. అప్పుడు తన భర్త తన రెండు చేతులతో పైకి ఎత్తుకొని కిర్రని 2 రౌండ్లు తిప్పుతాడు. ఇలా సంతోషంగా ఉన్న జీవితంలో ఒక రోజు అకస్మాత్తుగా ఒక పెనుముప్పు సంభవించింది. ఎంతలా అంటే ఏ కుటుంబం తట్టుకోలేనంత. జనవరి 23, 1897వ సంవత్సరాన అమెరికా దేశం అంతటా సూర్యుడు ఉదయించాడు. పాపం ఆ ఇంట్లో మాత్రం చీకటి కమ్ముకుంది. ఎరాస్మస్ కి మెలకువ వచ్చింది. పైకి లేచి కడుపుతో ఉన్న తన భార్యని తట్టి పైకి లేపుతున్నాడు. కానీ తన పైకి లేవటం లేదు. అప్పుడు ఎరాస్మస్ కి అనుమానం వచ్చి పల్స్ పట్టుకొని చూస్తాడు. కానీ తనలో ఎటువంటి చలనం ఉండదు. తర్వాత ముక్కుల దగ్గర వేలు పెడతాడు. శ్వాస రాదు. అప్పుడు తన భర్త తన భార్య చనిపోయిందని అర్థం చేసుకుంటాడు. ఇదంతా ఎలా జరిగిందని గమనిస్తే తన భార్య పురిటి నొప్పులతో చనిపోయిందని అర్థమవుతుంది. తరువాత తన అత్తగారైన మేరీ జేన్ హీస్టర్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. తన బంధుమిత్రులకి ఫోన్ చేసి తన భార్య మరణం గురించి చెప్పి తన ఇంటికి పిలుస్తాడు. ఇలా తన ఇల్లంతా దుఃఖమయంతో నిండిపోయింది. తన భార్యని పూడ్చిపెట్టడానికి సోల్ చాపెల్ మెథడిస్ట్ అనే శ్మశానానికి తీసుకుని వెళ్లి ఆ స్త్రీని పూడ్చిపెడతారు. తరువాత అందరింట్లో జరిగినట్టుగానే బంధుమిత్రులు సాయంత్రం 6 గంటలకల్లా వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. ఇక్కడ నుంచి ఎవరు ఊహించినది, ఎవరు కనీవిని ఎరుగునిది చూడబోతున్నారని ఆమె తల్లి, ఆమె భర్త అస్సలు ఊహించి ఉండరు. అది అర్ధరాత్రి. ఆ రోజు అమావాస్య సరిగ్గా 12:45 అయింది. ఎల్వా జోనా అమ్మ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉంది. ఇంతలో ఒక ఏడుపు పెద్దగా వినపడింది. తర్వాత ఎల్వా జోనా అమ్మకి మెలకువ వచ్చి కళ్ళు తెరుస్తుంది. సరిగ్గా తన ఎదురుగా ఒక మూలన కూర్చుని నల్లటి ఆకారంతో జుట్టు విరబోసుకొని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎల్వా జోనా అమ్మ మెల్లగా బెడ్ మీద నుంచి లేచి అడుగులు వేసుకుంటూ భయపడుతూ దగ్గరికి వెళ్లి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు ఏడుస్తున్నావు అని భయపడుతూ అడుగుతుంది. కానీ మూలన కూర్చున్న ఆమె మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వదు. తర్వాత ఎల్వా జోనా అమ్మ ఆమెను పట్టుకుంటుంది. అంతే, ఒక్కసారిగా మూలన కూర్చున్న ఆమె ఇంకా పెద్దగా ఏడుస్తూ గాలిలోకి లేచి, అమ్మా, నేను నీ కూతురుని, ఎల్వా జోనాని, నన్ను నా భర్త దారుణంగా చంపేశాడు, అతన్ని వదలొద్దమ్మా అని పెద్దగా ఏడుస్తూ మాయమవుతుంది. ఆ క్షణం తన తల్లికి ఏమీ అర్థం కాదు. తన కూతురు దారుణంగా చనిపోయిందని ఆ రాత్రంతా కుమిలి ఏడుస్తుంది. తర్వాత రోజు నిశ్చయించుకుంటుంది, తన కూతుర్ని చంపిన తన భర్తకి తప్పకుండా శిక్ష పడాలని. ప్రాసిక్యూటర్ అయిన జాన్ ఆల్ఫ్రెడ్ ప్రెస్టన్ ను కలుస్తుంది. అతనికి తన కూతురు చనిపోయి దెయ్యంగా వచ్చిందని అసలు విషయం చెప్తుంది. తర్వాత అది విన్న ప్రాసిక్యూటర్, అది నీ భ్రమ ఏంటుందని అంటాడు. ఇలా చాలా సేపు ఎల్వా జోనా అమ్మకి నచ్చజెప్తాడు. అయినా ఆమె అస్సలు వినదు. ఇంకా చేసేదేమీ లేక ప్రాసిక్యూటర్ అతనికి శిక్ష పడాలంటే మన దగ్గర కొన్ని సాక్ష్యాలైనా ఉండాలి అని అంటాడు. అప్పుడు ఎల్వా జోనా అమ్మ తన కూతురు బాడీని ఓపెన్ చేసి పోస్ట్ మార్టం చేయమంటుంది. దానికి ప్రాసిక్యూటర్, నీ కూతురు బాడీని తీయించమంటే తీయిస్తాను, కానీ పోస్ట్ మార్టం చేయించడం మాత్రం నా వల్ల కాదు, దానికి నువ్వు ఎవరినైనా డాక్టర్ ని కలవాలి అని అంటాడు. సరే అని ఎల్వా జోనా అమ్మ డాక్టర్ ని కలుస్తుంది. అతని పేరు డాక్టర్ నా. అతనికి ఎల్వా జోనా అమ్మ జరిగిన విషయం అంతా చెప్తుంది. తర్వాత డాక్టర్ నా పోస్ట్ మార్టం కి ఒప్పుకోడు. తర్వాత చాలా సేపు బతిమలాడుతుంది. చివరికి తను చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుందని పోస్ట్ మార్టం కి ఒప్పుకుంటాడు. తరువాత ఫిబ్రవరి 22, 1897వ సంవత్సరాన పాడైపోయిన పాఠశాలలో ఎల్వా జోనా మృతదేహాన్ని 3 గంటల వరకు పోస్ట్ మార్టం చేశారు. తరువాత జరిగిన విషయం ఏమిటంటే ఎల్వా జోనాకి మెడ విరిగిందని, శ్వాసనాళం గుజ్జు చేయబడిందని, గొంతుపై ఆమె ఉక్కిరి బిక్కిరి అయిందని, 2వ వెన్నెపూస నలిగిపోయి చీరుకుపోయాయని, ఆమె గొంతుపై అతని భర్త వేల గుర్తులున్నాయని నిర్ధారించిన తర్వాత ఎల్వా జోనా భర్తను అరెస్టు చేశారు. తర్వాత పోలీసులు అసలు ఇదంతా ఎందుకు చేశాడని విచారించిన తర్వాత
అక్కడ ఇంకొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. అసలు విషయం ఏమిటంటే ఎరాస్మస్ షూ ఇంతకు ముందుగానే 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అతను మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అతని రెండవ భార్య వివాహం చేసుకున్న 1 సంవత్సరం లోపే రహస్య పరిస్థితిలో మరణించారు. నాకెందుకో ఆ రెండో భార్యను కూడా వీడియో చంపేసుంటాడేమో అని అనిపిస్తుంది. ఇంకా పోలీసులు అసలు నీ 3వ భార్యని ఎందుకు చంపావు అని అడిగితే అతని నోటి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. సరే అని నిందితుడితనే కదా అని తేలడంతో అతనికి కోర్టు కొంతకాలం శిక్ష విధించింది. తర్వాత ఎరాస్మస్ షూ జైల్లో ఉన్న ఖైదీలతో నేను తొందరలోనే ఇక్కడ నుంచి విడుదలవుతాను, నేను ఇంకా 7 మందిని పెళ్లి చేసుకుంటాను అని జైలు ఖైదీలతో అందరితో చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ఈ విషయం పోలీసుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ ఖైదీని విచారించిన తరువాత అసలు తన 3వ భార్యని ఎందుకు చంపాడో అనే విషయం పోలీసులకు అర్థమైంది. అసలు తన మైండ్ లో ఏముందంటే అతని జీవితంలో ఎక్కువ మంది ఆడవాళ్లను పెళ్లి చేసుకోవాలనే ఫ్యాంటసీ వల్ల అతను ఏ భార్యకు పిల్లలు పుట్టకుండా తన భార్యలను కడుపుతో ఉండగానే చంపేందుకు సిద్ధపడి తన భార్యలను తెలివిగా చంపుతున్నాడు. ఇది అర్థం చేసుకున్న కోర్టు అతనికి జీవిత ఖైదీగా శిక్ష వేసింది. ఈ విధంగా జరిగిన కథలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే దెయ్యాలనేవి అబద్ధం, ఆత్మలనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయని మీరు అడిగితే దేనికైనా చర్య ఉంటే దానికి తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది. సో ఇప్పటికింతే ఫ్రెండ్స్, మన వీడియోని ఇంతసేపు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ కి నా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. మళ్ళీ నేను అడిగేది ఏమిటంటే ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ టైసన్ మనోజ్, ఇప్పటికీ సెలవు.